బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 1.3 మిలియన్ల ఫాలోవర్లతో ఉండే అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను మేటా సంస్థ డిలీట్ చేసింది. ఇటు భారత్ పై అనుచిత వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు ఉన్నాయన్న పోలీసుల ఫిర్యాదుతో మేటా సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో సీతాదేవి, ద్రౌపది వంటి హిందూ దేవతలపై అలాగే భారత పాస్పోర్ట్ పై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వేష్ తన అకౌంట్ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అన్వేష్ అకౌంట్ లో వివాదాస్పద కంటెంట్ ఉన్న నేపథ్యంలో సదరు ఖాతాను తొలగించాలంటూ హైదరాబాద్ పోలీసులు మేటా సంస్థకు అధికారికంగా లేఖ రాశారు. ఇటు పోలీసుల ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అన్వేష్ అకౌంట్ ను పర్మనెంట్ గా డిలీట్ చేసింది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు అతనికి ఇన్స్టాలో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండే అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మొత్తానికి మేటా సంస్థ అయితే డిలీట్ చేసింది. గత కొన్ని రోజులుగా ఆయన ఏదైతే మతానికి సంబంధించి అలాగే పాస్పోర్ట్ కి సంబంధించి ఏవైనా వ్యాఖ్యలు చేశారో సోషల్ మీడియాలో, దానికి స్పందిస్తూ కూడా ఇవాళ మేటా సంస్థ అయితే తన అకౌంట్ ని డిలీట్ చేసింది. ఇటు దానికి ముందు చాలా మంది ఇటు కరాటే కళ్యాణి అలాగే పోలీసులకి కంప్లైంట్స్ కూడా ఇవ్వడం మనం చూసాము. సో ఆ నేపథ్యంలోనే ఇటు మేటా సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. ఇటు మొత్తానికి ఆయన ఇన్స్టా అకౌంట్ అయితే డిలీట్ చేసింది. ఇదొక నా అన్వేష్ కి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. గతంలో ఇటు సీతాదేవి, ద్రౌపది వంటి హిందూ దేవతలపై, ఇటు భారత పాస్పోర్ట్ పై కూడా నా అన్వేష్ చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలోనే చాలా మంది అతనిపై కంప్లైంట్స్ కూడా చేశారు. నా అన్వేష్ ఎక్కడైతే ఉన్నాడో ఇటు ఆస్ట్రేలియాకి సంబంధించిన చాలా మంది తెలుగు వాళ్ళు అతనిపై కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు మేటా సంస్థ దానికి స్పందిస్తూ అతని అకౌంట్ అయితే డిలీట్ చేసేసింది. వివాదాస్పద కంటెంట్ కూడా ఆయన చేసేవారు. సో సదరు ఖాతాను తొలగించాలి అని ఏదైతే వివాదాస్పద సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా దీన్ని చూసి ఇటు మేటా సంస్థకైతే వాళ్ళు అధికారికంగా కూడా లేఖ రాశారు. సో ఇప్పుడు పోలీసు ఆదేశాలతోనే నా అన్వేష్ అకౌంట్ అయితే మేటా సంస్థ డిలీట్ చేసింది. నా అన్వేష్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 1.3 మిలియన్ల ఫాలోవర్లతో ఉండే అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను మేటా సంస్థ మొత్తానికి డిలీట్ చేసింది. భారత్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టేలా నా అన్వేష్ వీడియోలు ఉన్న నేపథ్యంతో ఇటు పోలీసులు ఫిర్యాదుతో అయితే మేటా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటు గతంలో సీతాదేవికి సంబంధించి అలాగే ద్రౌపది వంటి హిందూ దేవతలపై కూడా నా అన్వేష్ చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల పట్ల గతంలో నటి కరాటే కళ్యాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వేష్ తన అకౌంట్ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అంటూ కూడా ఆమె పోలీసులనైతే ఆశ్రయించింది. సో అప్పట్లో ఇటు నా కరాటే కళ్యాణే కాదు ఇంకా చాలా మంది కూడా నా అన్వేష్ పై ఎదురు దాడికి దిగారు. అతను ఎక్కడున్నా కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేయాలి, అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా గతంలో చాలా మంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి అతని మీద కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు మరొకసారి దీన్ని పరిగణలోకి తీసుకొని ఇటు భారతదేశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రత్యేకంగా వాళ్ళు దీనిపై దృష్టి సారించి ఇటు మేటా సంస్థకి ఒక లేఖనైతే రాశారు. లేఖ రాసిన తర్వాత ఇటు పోలీసుల ఫిర్యాదు మేరకు మేటా సంస్థ అయితే మొత్తానికి నా అన్వేష్కి ఇప్పటివరకు 1.3 మిలియన్లకి సంబంధించిన లక్షల మంది అయితే అతనికి ఫాలోవర్స్ ఉన్నారు. సో ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో ఉన్న ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ని డిలీట్ చేయడంతో ఇటు నా అన్వేష్కి ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. నా అన్వేష్ అకౌంట్ కి అయితే 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతమంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ అయితే మేటా సంస్థ డిలీట్ చేస్తుంది. ఇటు భారతదేశానికి సంబంధించి అలాగే హిందూ మతానికి సంబంధించి కూడా నా అన్వేష్ చాలాసార్లు అనేక విధాలుగా
వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలకి సంబంధించి అతనిపై అయితే కంప్లైంట్స్ రేజ్ చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి ఇటు మేటా సంస్థకి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఒక ప్రత్యేకంగా లేఖ రాయడం ద్వారా ఇవాళ నా అన్వేష్ కి సంబంధించిన ఇన్స్టా అకౌంట్ అయితే మేటా సంస్థ డిలీట్ చేసింది. ఇటు మేటా సంస్థకు పోలీసులు లేఖ రాసిన నేపథ్యంలోనే ఇలాంటి చర్య అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్, మనం చూస్తున్నాం సోషల్ మీడియా అంటే ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది. ఫాలోవర్స్ కోసం అలాగే వ్యూస్ కోసం ఎలా అయినా ప్రవర్తిస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే మేటా సంస్థ ఇటు నా అన్వేష్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందో ఇది మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తిక్క వేషాలు వేసినా సోషల్ మీడియా ఏ స్థాయిలో పైకి తీసుకెళ్తుందో ఏ స్థాయిలో పతనం చేస్తడానికి నా అన్వేషే పెద్ద ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా ఒక 0 చేశారు. అంటే నా అన్వేష్ అనే ఆయన ఇప్పుడు నో అన్వేష్, అసలు అన్వేష్ అనేవాడు లేకుండా చేయగలిగింది సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2 లక్షల ఉండే మిలియన్స్ ఫాలోవర్స్ని దాదాపుగా ఏదైతే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, చాలా వరకు అనేక వివాదాస్పద అంశాలని మీద చర్చ కావచ్చు, ఇవన్నీ తీసుకున్న తర్వాత చివరికి 1.3 మిలియన్స్ ఉన్నది. చివరికి ఏదైతే భారతదేశ సంస్కృతి కావచ్చు, మన మతానికి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కావచ్చు, లేకపోతే దేవుళ్ళకి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన చేస్తున్న వ్యాఖ్యల పట్ల అప్పటి వరకు సహనంతో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఆయన్ని విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా దాన్ని కేవలం విమర్శించడమే కాదు, సోషల్ మీడియాలో తప్పు పట్టడమే కాదు, ఏదైతే అనేక చోట్ల నుంచి అనేక ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అటు కరాటే కళ్యాణి కావచ్చు, లేకపోతే న్యాయవాది మరోవైపు బీజేపీ లీడర్గా ఆంధ్రప్రదేశ్ లీడర్గా ఉన్న పోతిరెడ్డి కృష్ణకాంత్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు పైన ఈ రోజున పూర్తిగా ఇన్స్టాగ్రామ్లో ఒక 0 అంటే నా అన్వేష్ అనేది ఎక్కడి వరకు ఏ స్థాయికి వెళ్ళిందో అందరికీ మనం చూసాం ప్రత్యక్షంగా. కానీ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నో అన్వేష్ అనేవాడిని లేకుండా చేసేలాగా ఈ పరిస్థితులు వచ్చినాయి. అంటే ఒక మనిషి పతనం కళ్ళ ముందే ఏ స్థాయికి ఎదిగాడు, ఏ స్థాయిగా పతనం అయ్యాడు అనేది నా అన్వేష్ నుంచి వస్తే అర్థమవుతుంది. నా అన్వేష్ చేసిన వ్యాఖ్యల్ని ఒక్కసారి మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాల్లోన గతంలో కూడా అనేక అంశాల్లోన ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎక్కడ హద్దుపద్దు లేదు. ఒక హోటల్ దగ్గర బూతు పదం ఉంటే దాన్ని తీసుకుని ఆ బూతు పదాన్ని ఆయన వెనక దాన్ని బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ దాన్ని ఆయన అంటే అదుపు లేకుండా, అంటే సోషల్ మీడియాలో చాలా వరకు ఇలాంటి వాటికి ఒక సెన్సార్ ఉండదు కాబట్టి ఆ సెన్సార్ని అడ్డుపెట్టుకొని లేనితనాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన అరాచకాలు అన్నీ కాదు. అంటే కొంతవరకు దాన్ని అంగీకరించారు, కొంతవరకు ఎంటర్టైన్ చేశారు. కానీ ఒక దశ ఒక పరిధి దాటిన తర్వాత ఏ స్థాయిలో బుద్ధి చెప్తారనేది కూడా అక్కడ ఉండే ఏదైతే సోషల్ మీడియా ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున చేశారు. ఈ రోజున అన్వేషణని 0గా తీసుకొచ్చారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒక దశలో ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ సిచ్యువేషన్ మనం ఒక్కసారి చూసుకుంటే యాక్టర్ శివాజీ అనే ఆయన డ్రెస్సుల కోసం ఒక ఆడియో ఫంక్షన్లో తీసుకొచ్చిన ఒక చిన్న ఒక సజెషన్ కావచ్చు, లేకపోతే అది చాలా పెద్ద వివాదమైంది. ఆ వివాదాన్ని ఎక్కడి వరకు వెళ్ళిందంటే చాలా వరకు పెద్ద చర్చకి దారి తీస్తుంది. దానిపైన ఖండనలు, మరోవైపు వివాదాలు, దానికి పోలీస్ స్టేషన్లో కేసులు, మహిళా కమిషన్కి చేరిన తర్వాత క్షమాపణలు, ఇలాగ అనేక రూపాల్లో జరిగింది. ఇంత వివాదాన్ని కూడా ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకోవాలని చూసే అవినాష్ దానిపైన ఒక వివాదాస్పద వీడియో చేశాడు. ఆ వివాదాస్పద వీడియోలో ఏ స్థాయికి వెళ్ళాడంటే అందరూ కూడా రామరాజ్యంగా భావించే ఒక పరిస్థితులు, సీతమ్మదేవిని తమ అమ్మగా భావించే పరిస్థితులు, ఇలాంటి దాన్ని తీసుకొని ఆయన సీతాదేవిని కూడా రావణుడు రేప్ చేశాడనే ఒక ఇన్సిడెంట్ లాగా దాన్ని తీసుకొచ్చి ఇదేదో ప్రత్యక్షంగా ఉన్నట్టు, అంటే వాల్మీకి రామాయణం కావచ్చు, ముల్ల రామాయణం కావచ్చు, ఇలాగ మన దాదాపుగా ఒక 50-60 రామాయణాలు మనకి ప్రసిద్ధిగా ఉన్నాయి. దాన్ని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నారు. ఈ దేశం నుండి అనేక మంది మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు, దాన్ని ఒక దేవుళ్ళను కొలుస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికి కూడా రామరాజ్యం ఒక మంచి పరిపాలన జరుగుతుంటే రామరాజ్యంగా చెప్తాం. చాలా వరకు ఒక కుటుంబంలో ఉండే బాధ్యతలు నిర్వహించడంతో పాటు సహనంతో ఉండే వాళ్ళని సీతాదేవి ఓర్పుతో మనం పోలుస్తాం. ఇలాంటి ఇన్ని ఉన్నదాన్ని కేవలం తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం, లేకపోతే వ్యూవర్స్ని పెంచుకోవడం కోసం ఎన్ని చేసిన ఆయన ఈ విధమైన కామెంట్స్ చేశాడు. మరోవైపు మతాన్ని రెచ్చగొట్టేలాగా, అంటే ఆ హావభావాలు కావచ్చు, ఆయన తీసుకొచ్చిన ఏదైతే ప్రాపర్టీస్ కావచ్చు, అంటే దానికోసం ఏదైనా తెగిస్తాడు. పుచ్చకాయలు తీసుకొస్తాడు, తర్బూజాన్ని తీసుకొస్తాడు, ఇంకోటి తీసుకొస్తాడు, దాన్ని చూపించాలని ట్రై చేస్తాడు. అంటే ఒకటా రెండా, అంటే దీన్ని కూడా కొంతవరకు భరించారు. కానీ ఆ తర్వాత భరించలేమనే పరిస్థితి వచ్చింది. దానికి
ఫిర్యాదుల రూపంలో వెళ్ళింది. అంటే శివాజీది ఒక దశలో ఆగిపోతే ఇది చాలా స్థాయిలో, ఎందుకంటే ఆరాధ్య దైవాల్ని కానీ లేకపోతే మతాలను కానీ దాన్ని కించపరిచేలాగా చేస్తే ఏ స్థాయికైనా వెళ్తాం అనేది చూపించగలిగారు. దీనిలో పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. అంటే అనేక వివాదాలు ఇప్పుడు గతంలో కూడా, అంటే కొన్ని చేసిన పనులని చాలా వరకు సోషల్ మీడియాలోన ఫాలోవర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అంగీకరించారు. ఎందుకంటే అన్వేష్ చెప్తున్న మాటలకి ఒక విలువ అనేది పెరిగింది, ఆయన అంగీకరించే పరిస్థితి వచ్చింది. దాంట్లోన బెట్టింగ్ యాప్స్ని చాలామందికి ప్రపంచం అంతా దానివల్ల నష్టపోయే వాళ్ళు చాలామంది కనిపించారు, దాని నష్టాన్ని చెవి చూశారు, దానివల్ల క్యాష్ చేసుకుంటున్న వారు అందరూ ఉన్నారు. సొసైటీ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, దీన్ని అవేర్నెస్ చేసే వాళ్ళు కూడా, సొసైటీ, సమాజం, మరోవైపు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మద్దతు తెలిపాయి. ఇలాంటి పరిస్థితి దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం వ్యక్తులను టార్గెట్గా, అంటే బన్నీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అనేక మందిని టార్గెట్గా చేసిన వీడియోల్ని సోషల్ మీడియా అంతా ఆదరించింది. అన్వేషణని చివరికి పోలీసు అధికారులు సైతం పిలిచి ఆయనతో ఇంటర్వ్యూ చేయడం, ప్రశంసించడం, ఇలాంటి అనేక దీంట్లో ఒక హీరోని చేయగలిగారు. ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళి ఆగాల్సింది పోయి ఆ తలకెక్కిన కిక్కు ఏమనాలంటే నిజంగా గర్వం అనుకోవడానికి కూడా అది పెద్ద ఇది అవుతుంది. అలా కాకుండా ఎక్కడ వరకు అంటే తను ఏం చెప్పినా వింటారు, ఏం చేసినా వింటారు, ఎవరిని కించపరిచినా, అంటే తను ఒక దేశద్రోహిని చెప్పుకోవడానికి, లేకపోతే తను ఒక మతాలకి వీటికి వ్యతిరేకం చెప్పుకోవడానికి, దేవుళ్ళని అవమానపరచడానికి, కించపరచడానికి కూడా ఎక్కడ కూడా తెగించకుండా చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగీకరిస్తారనుకున్నాడు. కానీ ఈ రోజున దానికి ఒక జీరో అయిపోయిన తర్వాత, అంటే దాదాపు 2 మిలియన్స్ కానీ 2 మిలియన్స్ పైన రావడం అంటే ఇన్స్టాగ్రామ్లో లక్షల రూపాయల ఆదాయం, తనకి ఉండే జీవనంలో చాలా పెద్ద ఆదాయం, చాలా మంది ఫాలోవర్స్, దాన్ని కూడా తను వీడియో చేయగలిగాడు. ఎందుకంటే మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఉండే ఫాలోవర్స్ని ఏమాత్రం తగ్గించలేరని కూడా సవాల్ చేస్తూ వీడియోలు చేశాడు. దాన్ని అంటే ఏం చేసినా చెల్లుతుందని చెప్పుకున్నాడు. కానీ అలాంటిదంతా దూరం అయింది. ఈ రోజున చివరికి అంటే ఆ ఉద్యమం జరుగుతున్న టైంలో ఉన్న 2 మిలియన్స్ దగ్గర నుంచి నెమ్మదిగా తగ్గుతూ 1.3 మిలియన్స్కి వచ్చింది. అప్పుడు కూడా బుద్ధి రాలేదు. చాలా వరకు ఇలాంటి సవాళ్ళను చేయడంతో పాటు తను ఆ వీడియోని ఎక్కడ తగ్గకుండా చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే పోలీసు ఫిర్యాదులు వెళ్ళినాయో తర్వాత ఇన్స్టాగ్రాము యాజమాన్యం కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా ఎండింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫిర్యాదులు వెళ్ళడంతో ఈ రోజున జీరోగా మిగిలి ఈ రోజున పూర్తిగా ఒక 0 అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉద్యమం చేయడం అంటే అనేకంటే ఎవరైనా మనోభావాలు కావచ్చు, సెంటిమెంట్స్ని కావచ్చు ఆడుకుని దాని పైన క్యాష్ సంపాదించాలనుకుంటే, అంటే ఎక్కడ అన్వేష్ ఎక్కడికి వచ్చాడు అంటే, అన్వేష్ అనే ఇది ఒక చిన్న, అంటే ఒక షిప్లోన వంట మనిషిగా కావచ్చు, లేకపోతే క్లీనింగ్ బాయ్గా కావచ్చు, ఇలాంటి జీవితాన్ని ప్రారంభించిన అన్వేష్ దశలుగా వెళ్ళిన తీరు చూస్తే నిజంగా అందరూ ప్రశంసించారు. ఎందుకంటే కరోనా సమయం వరకు అతను ఎవడో తెలియదు జనాలకి. పూర్తిగా ఒక షిప్పులో ఉద్యోగంగా పనిచేస్తున్న అతను ఆ షిప్పు యజమాని ఎవరికి ఇక నేను షిప్పు నడపలేను కాబట్టి ఎవరికి వాళ్ళుగా వెళ్ళిపోండి అని చెప్తున్న పరిస్థితుల్లో నెమ్మదిగా అందరినీ తీసుకుంటున్నప్పుడు కేవలం ఒక ఫోన్తోని చేస్తున్న వీడియోల్ని కనెక్ట్ అయ్యింది. ఎక్కడికక్కడ తను చూసిన ప్రదేశాలన్నింటికి తీసుకొచ్చాడు. చివరికి అదే తన ఇదిగా పెట్టుకున్నాడు, వృత్తిగా పెట్టుకున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించడానికి సిద్ధపడ్డాడు. అంటే ముందుగా ఒక నమ్మకంతో కూడిన ఆ విధానాన్ని అనుసరించాడు. ఆ వీడియోలకు ఆదరణ వచ్చింది. ఏమున్నా సరే చాలా స్వచ్ఛంగా చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే తను మోసం చేయటం లేదన్నాడు. ఒక దశలో ఎంతవరకు ఆదరించారంటే, అంటార్టికా ఖండంలో నేను యాత్ర చేయడం కోసం 5 నయా పైసలు లేదు, నాకు అందరూ ఒక సాయం చేయండి అంటే లక్షల రూపాయలు సాయం చేశారు అందరూ. అంటే 100 దగ్గర నుంచి 1000 రూపాయల వరకు సాయం చేశారు. దాన్ని అంతే సిన్సియర్గా ఎంతైతే ఖర్చు అయిందో మిగతా డబ్బులు తిరిగి వేస్తున్నానని చేసిన వీడియో కూడా లక్షల రూపాయలు సంపాదించేలాగైంది. ఇంత ఆదరణ పొందినవాడు తలకెక్కిన తర్వాత కిక్కు ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ రోజున ఎవరైతే సెంటిమెంట్గా నమ్ముతున్నారో మతాల్ని, కులాల్ని, వీటన్నింటినీ ఎంతవరకు నమ్ముతున్నారో వాటిన్నింటినీ కూడా మాట్లాడడంతో పాటు, దూషించడంతో పాటు హద్దులు దాటి, అంటే చివరికి చాలా చోట్ల మనం అసభ్యకరంగా అనుకునే ఒక మాటలతోని ఇతర దేశాల్లో అవి కాకపోవచ్చు, అవి వర్డ్స్ కావచ్చు, ఇలాంటి ఎక్కడైతే ఉన్నాయో ఆ హోటల్స్ కావచ్చు, లేకపోతే ఆ ఊరు పేర్లు కావచ్చు, లేకపోతే ఆచార వ్యవహారాలు కావచ్చు, అక్కడికి కూడా వెళ్ళి ఆ పదాలని డైరెక్ట్గా చూపించి ఇక్కడ పలానా పదం ఉంది మీరు దీన్ని అనుకోవద్దని చేసిన వీడియోలు చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. అంటే ఆ స్థాయికి ఆయన వెళ్ళిపోయగలిగాడు. ఈ రోజున జీరోగా మొత్తం నాన్వేషణ మిగిలాడు. అంటే ఈ పరిస్థితులన్నిటికీ కారణం చూస్తుంటే ఎవరు సోషల్ మీడియా కారణం అంటే, సోషల్ మీడియాని చాలా వరకు తక్కువ అంచనా వేస్తారు. ఎందుకంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏం చేసినా సరే వాళ్ళు అంగీకరిస్తారు, ఏం చేసినా సరే దాన్ని ఆమోదిస్తారు, అవన్నీ డబ్బుల రూపంలో మారుతుందని అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఏం చెప్పినా చాలా వరకు ఒక చిన్న ఫోన్ పట్టుకుంటే ఆ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్న దానికి లక్షల వ్యూస్ వస్తున్నాయి, 1000 రూపాయల ఆదాయాలు వస్తున్నాయి. చాలామంది దానిపైనే బ్రతుకుతున్నారు.
అంటే మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. అటు రాజకీయ విశ్లేషణలు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే తన జీవిత విధానానికి సంబంధించిన వీడియోలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వంటలు, వార్పులు ఇలా ఏం చేసినా సరే ఈ రోజు సోషల్ మీడియా బతికించేలా చేస్తుంది. ఇలాంటి దాన్ని ఆసరాగా తీసుకొని అలుసుగా తీసుకుంటున్నారు. ఆసరాగా తీసుకుని నడుపుతున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ అన్వేషణ అనేటోళ్ళు దీన్ని అలుసుగా చేసుకొని మనం ఏమైనా చేస్తాము, ఏమైనా చెల్లుబాటు అవుతుంది, మనం ఏది చెప్తే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న జనాలందరూ అంగీకరిస్తారని ఏదైతే అనుకుంటున్నారో దానంతటికీ ఒక్కసారిగా చెక్ చెప్పినట్టు అయింది. అంటే ఎక్కడ దీనికి పులి స్టాప్ పడదు, నేను ఏం చేసినా సరే అంగీకరిస్తారు, ఏం చెప్పినా సరే వింటారు అనేది ఏదైతే ఉందో ఆ తలకెక్కిన దాన్ని ఒక్కసారిగా ఉంది. ఇప్పుడు ఇంకొక ఇన్స్టాగ్రామ్ను కూడా ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అంటే కరాటి కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో పదే పదే, ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇటువాడికి అసలు నిజంగానే చూస్తుంటే ఈ ఫిర్యాదులు చూసినప్పుడు నిజంగానే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ విధమైన అనేక కంటెంట్లు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా పట్టించుకుంటారా, నిజంగా అన్వేషణతోడు మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఇతను నిజంగా స్టాప్ చేయగలుగుతారా, నిజంగా జీరో అవుతుందా అనేదాన్ని చాలా వరకు అనుకున్నారు. కానీ దాన్ని పూర్తి భిన్నంగా ఈ రోజున ఇన్స్టాగ్రామ్ తీసుకున్నది కావచ్చు, లేకపోతే పోలీసులు దీనిపైన పంజాగుట్ట పోలీసు కావచ్చు, లేకపోతే ఇతర చోట్ల నమోదైన కేసులు కావచ్చు, వీటన్నిటి కూడా చట్టం న్యాయం ఖచ్చితంగా ఇలాంటి చౌకబారుతనంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, ఎవరినైనా అవమానపరిచినా, హద్దులు దాటి ప్రవర్తించినా ఒక జీరోగా మిగులుతారని చూపించగలిగారు. ఎస్, మనతోని ఈ కేసుని అంటే బీజేపీ లీడర్గా ఉన్నారు, న్యాయవాదిగా ఉన్నారు పోతిరెడ్డి కృష్ణకాంత్. ఎందుకంటే ఆయన బీజేపీలోన లీడర్గా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, మరోవైపు న్యాయవాదిగా ఇలాంటి ఎక్కడ జరిగినా సరే ఆయన పోరాటం చేస్తున్నారు. పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు మనతో ఉన్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. కృష్ణకాంత్ గారు, ఫస్ట్ ఇటువంటి వాళ్ళందరికీ చెక్ చెప్పడంతో మీలాంటి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే దీనిపైన ఒక కంటిన్యూ పోరాటం చేశారు. ఏమనుకుంటున్నారు అసలు? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు. సార్, ఇది నేను కళ్యాణి గారు ఆ రోజు ఈ పోరాటం మొదలుపెట్టింది. అన్వేష్ ఫస్ట్ మొదటిగా మన హిందూ దేవతల్ని, మన హిందూ దేవీ దేవతల్ని చాలా జుగుత్సాహకరమైన భాషలో మాట్లాడాడు. సో దానికి మేము చాలా చింతించి ఒక హిందూగా, ముఖ్యంగా పార్టీ పరంగా పక్కన పెడితే, మొదటగా ఒక హిందూగా మేము చాలా మా మనోభావాలు దెబ్బతినే, నాలాగే కళ్యాణి గారు లాగానే ప్రపంచంలో హిందువులందరూ బాధపడ్డారు. అందుకని ఆ రోజు చూస్తే మీరు అప్పటికప్పుడు వాడి ఫాలోవర్స్ చాలా మంది వెంటనే తగ్గిపోయారు, కొన్ని లక్షల్లో తగ్గిపోయారు. సో ఇమీడియట్ గా ఇది ఇట్లా వదిలేస్తే, ఇలా రేపు ఇవాళ అన్వేష్ రేపు ఇంకోళ్ళు ఎవరో ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇష్టం వచ్చినట్టుగా మన హిందూ మతం గురించి ఎవరు పడితే వాడు హేళనగా మాట్లాడతారు అన్న ఫస్ట్ దీని దృక్పథంతో మేము ఇమీడియట్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి, అక్కడ ఆల్ థ్యాంక్స్ టు పంజాగుట్ట పోలీస్ వారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ గా మా కంప్లైంట్ ని తీసుకొని దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకోటి ఏమైందంటే, ఇది పెట్టిన వెంటనే నెక్స్ట్ వాడు మళ్ళీ భారతదేశం గురించి కూడా జిగుప్సాకరంగా మాట్లాడతాం పెట్టిన వీడియో ఒకటి మాకు తెలిసింది. అంటే మన ఇండియన్ పాస్పోర్ట్ ని చూపిస్తూ ఇది చెత్త పాస్పోర్ట్ అన్నట్టుగా మాట్లాడతాం చేశాడు వాడు. సో అది చూసి ఇంకా మా గుండె రగిలిపోయింది, అసలు ఏంటిది అని చెప్పి ఇమీడియట్ గా వెంటనే మళ్ళీ నేను ఇంకో కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి కళ్యాణి గారు నేను వెళ్ళి దాని మీద ఇవ్వడం జరిగింది. ఈసారి ఐటీ యాక్ట్ 69A ఇన్వోక్ చేయమని. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ రోజు ఐటీ యాక్ట్ 69A ఇన్వోక్ చేయడం వల్ల వాడు ఇన్స్టాగ్రామ్ దానికి తొలిమెట్టే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయింది ఇవాళ రోజు. ఎందుకంటే 69A యాక్ట్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇలా ఎవరైతే దేశానికి అగేన్స్ట్ గా, మతానికి అగేన్స్ట్ గా, మతపరమైన పిచ్చి వాక్యాలు చేస్తే వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ ని బ్యాన్ చేసే హక్కు మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, మీటీ అంటాం మన సెంట్రల్ మినిస్ట్రీ, వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. సో వాళ్ళకి మన ఏ స్టేట్ కా స్టేట్ మన పోలీస్ వాళ్ళు నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. మన తెలంగాణకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. సో మన పోలీస్ వాళ్ళకి మేము దానికి అనుగుణంగానే ఆ లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చి మన తెలంగాణ నోడల్ ఆఫీసర్ వారికి పంపించి, ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంట్రల్ మినిస్ట్రీకి పంపించడం జరిగింది. ఆ మీటింగ్ అలా వెళ్ళడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మన కంప్లైంట్ తీసుకొని పంజాగుట్ట పోలీస్ వారు ఇమీడియట్ గా ఇన్స్టాగ్రామ్ ని కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. అండ్ వాడి యొక్క ఛానల్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కలిసి ఇవాళ రోజు వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫస్ట్ బ్లాక్ అయింది. కానీ దీంతో ఆగలేదండి, ఇంకా మేము ఆపదలుచుకోలేదు మా పోరాటం. నెక్స్ట్ ఇంకా వాడి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇతరత్ర ఫేస్బుక్ ఎక్కడెక్కడ వాడి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నారో అవి కూడా అన్ని బ్యాన్ అయ్యే వరకు మా పోరాటం సాగుతుంది, నాది కళ్యాణి గారిది. అట్ ద సేమ్ టైం అతనికి ఎల్ఓసి ఒకటి, మేము ఆల్రెడీ పోలీస్ వారికి ఇవన్నీ అడిగాము, మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు, అదే ప్రక్రియ చేస్తున్నారు. లుకౌట్ నోటీస్ కూడా ఒకటి జారీ చేయండి తొందరలో అని చెప్పి అదొకటి అడిగాము. అండ్ అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ కూడా సీజ్ చేద్దామని, ఎందుకంటే పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం కూడా హీ హాజ్ డిగ్రేడెడ్ అవర్ ఇండియన్ పాస్పోర్ట్. మన ఇండియన్ పాస్పోర్ట్ గురించి వాడు చాలా జుగుప్సకరంగా మాట్లాడిన వీడియోనే మేము పెట్టాము, అది పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది ఆ సాక్ష్యాధారాలన్నీ. సో అలాంటప్పుడు వాడికి ఇండియన్ పాస్పోర్ట్ ఉండాల్సిన హక్కే లేదు, వాడి దగ్గర ఉండాల్సిన హక్కు లేదు వాడికి. అందుకని వాడి నుంచి అది సీజ్ చేస్తూ ఇమీడియట్ గా వాడి పాస్పోర్ట్ కూడా సీజ్ చేసే విధంగా
విధంగా మేము అడిగాము. పోలీస్ వారు దాని పరంగా కూడా అడుగులు వేస్తున్నారు. అండ్ అది కాకుండా మేము పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఆశ్రయించి తొందరలో అక్కడి నుంచి కూడా అడుగులు పడే విధంగా చూస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సజ్జనార్ మన స్టేట్ ఇప్పుడు మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారి హెల్ప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. సార్ ని కూడా కలుద్దాం అనుకుంటున్నాం నేను, కళ్యాణి గారు. నెక్స్ట్ ఎందుకంటే ఇవన్నీ ఇంకా ఉధృతం చేసి వాడిని ఇండియాకి రప్పించే విధంగా ఐదర్ వీ హావ్ టు గెట్ రెడ్ కార్నర్ నోటీస్ ఫర్ హిమ్ అండ్ అతను ఇండియాకి కూడా వచ్చే విధంగా కూడా చేద్దామని. అంటే చాలా టైం పడుతుంది, చాలా టఫ్ కష్టసాధ్యం అది రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడము. బట్ వీ విల్ ట్రై. ఏది ఇప్పుడు అసాధ్యం కాదన్నది ఇప్పుడు మనకి అన్వేష్ ఒక ఉదంతం తెలుస్తుంది. అందరూ మేము మొదటగా ఈ పోరాటం స్టార్ట్ చేసినప్పుడు నేను, కళ్యాణి గారు, కృష్ణకాంత్ గారు, నేను అదే అడగదలుచుకున్నాను. ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏమైనా చెల్లుబాటు అవుతుంది, ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా అవమానపరచచ్చు అనేది చాలా వరకు ఫిక్స్ అయిపోయి ఉన్నారు చాలా మంది. ఇప్పుడు నాన్వేష్ని చూసిన తర్వాత ఇది కాదని ఒక బెంచ్ మార్క్ లాంటిది మీరు తీసుకొచ్చారు. అంటే ఎలా అండి ఇది కంటిన్యూషన్? ఇప్పుడు ఐటీ యాక్ట్ మీరు 69 కోసం ప్రస్తావించారు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ చెక్ చెప్పే అవకాశం ఉందా? 100% సార్, 100%. ఐటీ యాక్ట్ 69A అదే చెప్తుంది. ఎవరైతే మన భారతదేశానికి అగేన్స్ట్ గా, మన మతపరంగా అగేన్స్ట్ గా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళ మీద డెఫినెట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళకి మాత్రమే మీటీ అంటాం మనం, ఆ మీటీ సెంట్రల్ మినిస్ట్రీకి మాత్రమే ఈ సోషల్ మీడియా ఛానల్స్ ఇవన్నీ బ్యాన్ చేసే హక్కు ఉంది మన దేశంలో. కానీ వాళ్ళకి అది చెప్పాలి అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆథరైజ్డ్ పర్సనల్, ఇది నోడల్ స్టేట్ నోడల్ ఆఫీసర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళు పంపించాలి ఆ ప్రతిపాదన ఆ మీటింగ్కి. సో అదే ఇవాళ రోజు మేము చేసాము. సో నెక్స్ట్ ఎవరు చేసినా కూడా అదే పని అవుతుంది, మేము ఊరుకోము అనేది చెప్పడానికి ఇది అన్వేష్ ఒక ఉదంతం. వీ వాంట్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. మేము చెప్పేది కూడా అదే, నేను, కళ్యాణి గారు. వీ వాంట్ సెట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ ఫ్యూచర్ లో అన్వేష్ లాంటి వాళ్ళు ఇంకా రాకూడదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే భయపడాలి. ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఇవాళ రోజు అందరు చాలా మంచి పనులకు కూడా ఉపయోగిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ అలా మంచి పనులకు ఉపయోగించండి, అలా మీ ఫాలోవర్స్ పెంచుకోండి, మంచి పనులు చేయండి, మీరు డబ్బులు కూడా సంపాదించుకోండి, అది తప్పలేదు అందులో. కానీ పిచ్చి పిచ్చి వీడియోస్ చేసుకుంటూ దేశాన్ని కించపరుస్తూ, మన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు ఇలాంటి వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తా అంటే మాత్రం మేము అస్సలు ఊరుకోము. ముఖ్యంగా ఒక హిందూగా, నేను ఒక పార్టీకి సంబంధానికి, పార్టీలో ఒక లీడర్ కింద కాకుండా దానికంటే ముందు ఒక హిందువుని నేను, నా మనోభావం దెబ్బతినబట్టే ఇవాళ రోజు ఈ పోరాటం ఇంత ముమ్మరం చేసాం మేము. సో అన్వేష్ యొక్క ఉదంతం మమ్మల్ని ఫస్ట్ లో అందరు ఇట్లా ఇదంతా ఈజీగా అవుద్దా అని, కానీ వాళ్ళు అయ్యిందా లేదా సార్? ఇన్స్టాగ్రామ్ తొలి అడుగు. నేను చెప్తున్నాం కదా, ఇంకా మిగతా కూడా ముందు మిగతా ఛానల్స్ కూడా వాడు అన్ని బంద్ చేయించే విధంగానే మేము అడుగులు వేస్తాము. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసే విధంగా కూడా మేము అడుగులు వేస్తున్నాం సార్. ఇలా కృష్ణకాంత్ గారు, మీరు ఇప్పుడు నిజంగానే మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నట్టే, అలాంటిది మీరు ఇంకో ప్రస్తావించారు, FB కావచ్చు, X కావచ్చు, ఈ రెండింటిపైన ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే నాన్వేష్కి నిజంగానే ఆర్థిక మూలాలపైన ఖచ్చితంగా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా 2 మిలియన్స్ ఉండేది ఒక్కసారిగా 1.3 మిలియన్స్కి వచ్చింది. గతం నుంచి మీరు చేసిన పోరాటాలు ఇప్పుడు పూర్తిగా ఒక జీరో అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది FB ఉంది, X ఉంది. దీనిపైన ఏం చేయబోతున్నారు? సేమ్ థింగ్ సార్, ఎందుకంటే అన్నిటికీ ఒకటే ఐటీ యాక్ట్ 69A వర్తిస్తుంది. సో అది ఆల్రెడీ మేము ఇచ్చాం. మేము ఒక ఛానల్ ని బ్యాన్ గురించి అడగలేదు, వాడు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ని బ్యాన్ చేయమని అడిగాము. కానీ ఇన్స్టాగ్రామ్ పరంగా ఫస్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఏదైనా ఒక తొలి అడుగు పడింది అనేది మేము చాలా ఆనందపడుతున్నాం, నేను, కళ్యాణి గారు. అట్ ద సేమ్ టైం మిగతా ఛానల్స్ మీద కూడా ఉధృతం చేసి ఇమీడియట్ గా వాటిని కూడా బ్యాన్ చేసే విధంగా మీరు అడుగులు వేయాలని చెప్పి మేము పోలీస్ వారిని కోరడం జరగబోతుంది. అది చేస్తాం మేము. అండ్ దాని ప్రక్రియలోనే మేము సజ్జనార్ సార్ ని కూడా ఒకసారి కలుద్దాము, నేను, కళ్యాణి గారు అని అనుకుంటాము. మేము తొందరలో ఆ పని కూడా చేయబోతున్నాము. అండ్ పాస్పోర్ట్ సీజ్ ఒకటి ముఖ్యమైన విషయం ఇందులో, అంశము పాస్పోర్ట్ సీజ్ అతంది. ఎలా చేయబోతున్నారంటే లుకౌట్ నోటీసులు అంటే పోనీ ఒత్తిడి చేసి తీసుకెళ్తే పాస్పోర్ట్ సీజ్ అనేది ఎలా జరుగుతుంది? ఎందుకంటే అంతకుముందు కూడా చైనాలో ఉండి ఒక వీడియో చేశాడైనా, నా పైన దేశద్రోహం నేరం నమోదైంది, నేను అసలు మీ దేశమే రానని చెప్పి ఒక సవాల్ చేస్తే ఆయన వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి చాలా వరకు. డెఫినెట్లీ సార్, పాస్పోర్ట్ సీజ్ అనేది ఇప్పుడు అతను వేరే దేశంలో కూర్చొని నేను రాలేను అది ఇది అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఇంతకంటే కరడు కట్టిన నేరస్తుల్ని ఇదివరకు మన భారతదేశం వాళ్ళని తీసుకొని రావడం, ఎక్స్ట్రాడిట్ చేయడం లాంటివి ఇదివరకు చాలా కేసెస్ అయినాయి. సో అన్వేష్ ఏమే అతీతుడు కాదు. డెఫినెట్ గా అతను, కాకపోతే అతని కేసు యొక్క సీరియస్నెస్ ని మనం తెలియజేయగలగాలి ఇక్కడ అథారిటీస్ కి బాగా. ఎందుకంటే ఇతను చాలా జుగుప్సాకరమైన మన దేశాన్ని కించపరుస్తూ చేస్తున్నాడు. ఈ వీడియోస్ ని మీరు చిన్నగా చూడడానికి లేదు. డెఫినెట్ గా దీని మీద ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అథారిటీస్ మనము కంపెల్ చేయగలగాలి. ఆ ప్రక్రియనే మేము చేస్తున్నాము. సో డెఫినెట్ గా ఆ అడుగులు పడతాయి. వన్స్ వి కంపెల్ ది అథారిటీస్ అండ్ రిక్వెస్ట్ ది అథారిటీస్, ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా ఆ స్టెప్స్ తీసుకొని ఇమీడియట్ గా వాడి పాస్పోర్ట్ ని సీజ్ చేయడము, వాడి మీద ఈ LOC ఫస్ట్ అయితే ఇప్పుడు ఇష్యూ చేస్తారు. మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ మాకు పోలీస్ వారు భరోసా ఇచ్చారు పోయినసారే మేము అడిగినప్పుడు, పంజగుట్ట పోలీస్ వారు LOC పరంగా కూడా వాడి మీద అడుగులు వేస్తామని. ఒక్కసారి మీరు హోల్డ్ ఉండండి, కరాటే కళ్యాణి గారు కూడా మీతో చేరుతున్నారు. ఒక్కసారి మీరు హోల్డ్ ఉండండి. కళ్యాణి గారు నమస్తే. నమస్తే అండి, జై శ్రీరామ్. నమస్తే. మీకు కూడా ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే
ఎక్కడ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది, ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, ఎవరిని అవమానపరిచినా సరే చెల్లుబాటు అవుద్ది అనుకున్న దానికి ఖచ్చితంగా ఒక బ్రేక్ చెప్పారు. ఇప్పుడు ఎక్కడో ఇంకెక్కడికి వెళ్ళబోతుంది మీ పోరాటం అవినాష్ పైన? ఎందుకంటే ఇప్పటికే జీరో అయింది. 1.3 మిలియన్స్ అనేది పూర్తిగా ఒక జీరో చేసి చూపించారు. ఎందుకంటే ఆర్థిక మూలాలపైన కొట్టారు. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈరోజు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తానండి. చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క మేమందరం కూడా హిందువులందరూ కూడా పండుగ చేసుకునే శివాజీ మహారాజ్ జయంతి. ఈరోజు చాలా చాలా హ్యాపీగా అందరూ పండగలో ఉన్నారు. ఆ పండగలోనే ఈ న్యూస్ ఏంటంటే, ఈరోజు వాడి అకౌంట్ ఏదైతే ఇన్‌స్టా అకౌంట్ మొత్తం జీరో అయింది. అది ఇంతకు ముందు కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసినప్పుడు కూడా పోలీసు వారు ఎప్పుడైతే వాడిని ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు ఇంతకుముందు కృష్ణకాంత్ గారికి కూడా నమస్కారాలండి, ప్యానెల్లో ఉన్న కృష్ణకాంత్ గారికి. అలాగే వారు నాకు స్టార్టింగ్ లో నేను వెళ్ళి కేసు పెట్టిన రోజు ఇదే మనకి బిగ్ టీవీలో మనకి డిబేట్స్ లో వాటిలో కలిసేటప్పుడు ఫస్ట్ నా ఎఫ్ఐఆర్ చూసి ఇవి చిన్న సెక్షన్స్ పెట్టారండి, బట్ దీన్ని ఇంకా ఆల్టర్ చేస్తారు తర్వాత అని ఆయన చెప్పారు ఫస్ట్ డే. అప్పటికి నాకు కృష్ణకాంత్ గారితో అంత ర్యాపో లేకపోయినా ఆ రోజు తర్వాత అన్వేష్ గురించి మేము ఇద్దరం కలిసి ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యి చేస్తూ, ఆ తర్వాత మేము ఇచ్చినవి ఏవైతే పంజగుట్ట పోలీసులకి ఇచ్చామో, ఒకటి వాడి మీద ఇట్లా ఇవన్నీ ఈ సెక్షన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. అంతేకాకుండా భారతదేశంలో చాలా ఘోరంగా మాట్లాడాడు అని చెప్పిన రోజు ఆయన నాకు సపోర్ట్ చేసిన తీరు గాని, ఆ తర్వాత మేము మళ్ళీ ఇమీడియట్ గా పాస్పోర్ట్ సీజ్ కావాలని చెప్పినప్పుడు గానీ, ఇప్పుడు మళ్ళీ సజ్జనార్ గారి దగ్గరికి వెళ్దామని మొత్తం రెడీ చేస్తున్నారు వారు. ఇవన్నిటికీ నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను చేద్దామని అనుకుని నా ఐడియాలు చెప్పగానే దాన్ని కార్యాచరణ చేయాలి అంటే ఒక ఖచ్చితంగా దాన్ని పేపరు పెన్ను పెట్టి ఆయన రెడీ చేస్తేనే మనం ముందుకెళ్తాం. సో దానికంతటి కూడా హెల్ప్ఫుల్ గా ఉన్నందుకు, ఇక ముందు కూడా ఉంటున్నందుకు ఆయనకి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ షేర్ హ్యాపీ మూమెంట్ ప్రతి ఒక్క హిందూది. ఎవరైతే ఈ సీతమ్మ తల్లిని లేకపోతే ద్రౌపది మాతను అన్నప్పుడు హిందువులు బొందుగాడు వేస్ట్ గాళ్ళు అని మాట్లాడాడో, వాడు బత్తాయిలని మాట్లాడాడో, ఎవరెవరినైతే స్వామీజీల్ని బీజేపీ లీడర్స్ ని అలాగే మాలాంటి హిందుత్వవాదులు చాలా మందిని మీరందరూ చాలా అది ఇదని చెప్పి మాట్లాడాడో, అప్పుడే మేమందరం చాలా బాధపడ్డాం. కానీ సీతమ్మ తల్లిని అనేసిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా ఒక ఐఫోన్ కొని మీరు ఇలాగే చూడండి రా, నాకు ఇంకో 10 లక్షలు వచ్చారని ఐఫోన్ కి సీత అని పేరు పెడతానని సీత అని పేరు పెట్టడం, ఇవన్నీ నన్ను చాలా బాధ పెట్టాయి. ఎందుకంటే ఒక హిందుత్వవాదిగా ఈ భారతదేశానికి ఉన్న ఔన్నత్యాన్ని నువ్వు తీసుకెళ్లి నీ తాలూకా గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. కానీ నువ్వు భారతదేశం అంత చెత్త పాస్పోర్ట్ ఇంకోట్లేదు, ఇక్కడ ఉండకూడదు, ఇలాంటి దగ్గర బ్రతకూడదు అన్నట్టుగా పాస్పోర్ట్ ని చూపిస్తూ పరువు తీసేశారు. 4 గంటలు నువ్వు ముడతలు పట్టే మొహం గడువు కాబట్టి నేను ఆపారు అక్కడ ఆ ఎంబసీలో. అది అర్థం కాకుండా భారతదేశం మీద పెట్టేసి పాస్పోర్ట్ ని తీసి చెత్త పాస్పోర్ట్ అని నువ్వు అభివర్ణించడం ఎంతవరకు కరెక్ట్? వెధవని ఆ రోజు చెప్పా, వాడికి రాసి పెట్టుకోని కూడా చెప్పానండి వీడియోలో. 26 లో నువ్వు చెర్లపల్లి జైలుకి వస్తావు, నిన్ను లాక్కి వస్తాం, భారతదేశానికి తిరిగి వస్తావు, ఎక్కడైతే రానన్నావో ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా వస్తాడంటారా కళ్యాణ్ గారు? నిజంగానే చెర్లపల్లి జైలుకి వచ్చే అవకాశం ఉందా? తీసుకొద్దాం సార్. 26 లో స్టార్ట్ అవుతుందని బ్యాండ్ అని చెప్పాము. చెప్పి కూడా 2 నెలలు కూడా కాలేదు. మీరు కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. నేను చెప్పిన ప్రతి మాట ఉంది. ఈ మాటే చెప్పారా, రాసి పెట్టుకో అన్వేష్, నీకు స్టార్ట్ అయ్యిందని చెప్పా. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ అనేది చిన్న ఇష్యూ కాదండి. 1.8 మిలియన్ 1.3 వరకు తగ్గిపోయిన వాళ్ళు మొత్తం జీరో అయిపోయారు. అలాంటిది ఇప్పుడు రేపు మా టార్గెట్ ఒకటే, యూట్యూబ్ అలాగే వాడి పాస్పోర్ట్ సీజ్, బ్యాంక్ అకౌంట్ సీజ్. ఇవన్నీ చేసేస్తే ఎక్కడ ఉండి ఏం చేసుకున్నా ఎవరికి తెలియదు. ఒకవేళ కానీ యూట్యూబ్ కానీ సీరియస్ గా తీసుకొని ఇదే అల్గారిథం అన్నిటికీ అప్లికబుల్ అయి ఖచ్చితంగా అయింది అనుకోండి, వాడు ఏ ఫేస్ పెట్టుకొని స్టార్ట్ చేసినా సరే మళ్ళీ ఇమీడియట్ బ్లాక్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్పాలి కళ్యాణ్ గారు, ఎవరైతే మీరు సజ్జనార్ గారి సహాయం తీసుకుంటాం ఆయన కలుస్తాం అంటున్నారో, అదే సజ్జనార్ గారు ఆయన్ని ఒక హీరోనే చేశారు ఒక దశలో. ఎందుకంటే నా అన్వేష్ని ఆయన డైరెక్ట్గా అంటే ఆయన చాలామంది ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నాడు. అంతకుముందు కూడా సైబరాబాద్ కమిషనర్గా ఆయన చేసిన హీరోచితమైన పనులు కావచ్చు, ప్రజలకు చేసిన సహాయం కావచ్చు, ఆయన నిజంగానే ఒక హీరోలా చూస్తారు. అలాంటిది ఆయన చేశారు అన్వేషిని, ఆయన ఇంటర్వ్యూ చేయడంతో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి ఈ రోజున సజ్జనార్ గారు మీకు ఎలా సహకరిస్తారనుకుంటున్నారు? ఆయన ఏమైనా సంప్రదించారా మీరేమైనా? సార్ ఇప్పుడు సంప్రదిస్తాం సార్. సజ్జనార్ గారికి తెలియనప్పుడు వాడు హీరో అనుకుని ఉండొచ్చు సార్. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో మాట్లాడే భాష ఎంత దరిద్రంగా ఉందో మీరు కూడా చూసారు. సో వాడికి మాట్లాడే పద్ధతి తెలీదు, వెధవ అని ఆయనకి అప్పటికే సగం అర్థమైంది. ఇప్పుడు మేము ఎంత వెధవో చూపిస్తున్నప్పటి నుంచి మరి సిపి గారు తెలియకుండానే పోలీసు వాళ్ళు లేఖ రాయరు కదా సార్ ఇన్స్టాగ్రామ్ కి.
సిపి గారికి తెలియకుండా రాసి ఉండరు కదా, మీరు Yes. అది ఒకటి ఆలోచించాలి కదా. Correct. సిపి గారి దృష్టికి లేకుండా అయితే ఉండదు కదా ఈ ఇష్యూ. ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా ఆయనకి తెలియకుండా అయితే ఉండదని నేను అనుకున్నాను. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేస్తేనే లేఖ రాస్తే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇది తొలగించబడి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా ఇంకా మెల్లమెల్లగా యూట్యూబ్ ఇవన్నీ కూడా తొలగించబడాలి. ఆయన వాడి హీరోగా ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసినంత మాత్రాన్ని వీడు పెద్ద హీరో అయిపోడండి. ఇప్పుడు జీరో అయిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు జీరో అయ్యాడు, చూస్తూనే ఉన్నారు మీరు. సో ఎలాగ వాడి మీరు హీరో చెప్తున్నట్టు ఇంకోటి ప్రధానమైన మిగిలిపోయినాయి యూట్యూబ్, మరోవైపు ఎక్స్, తర్వాత ఫేస్బుక్, ఇవి కూడా మిగిలిపోయినాయి. ఎందుకంటే బలమైన ప్లాట్ఫామ్స్గా దానిపైన నడుపుతూ ఉన్నాడు. దీనిపైన ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? సార్ ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఆపాలి సార్. ఇప్పుడు మేము ఏదైతే సజ్జనార్ గారికి ఇస్తాం రిప్రజెంటేషన్, అందులో కూడా మేము ఇచ్చా ముఖ్యమైనది ఇదే సార్. ఎక్స్ కానీ లేకపోతే ఏదైతే ట్విట్టర్ అన్ని మొత్తం ఏవేవి ఉన్నాయో, ఇంకొకటి ఉందండి, ఇంకోటి ఉంది ప్రపంచ యాత్రికుడు అని కూడా ఇంకోటి ఉంది. సో అది కూడా తీయించాలని మేము పెడతాం అందులో. సో ఇవన్నీ కూడా వెళ్ళిపోతే డబ్బులు ఎప్పుడైతే రావడం మానేసాయో వాడికి దిమ్మ తిరిగిపోయి 6 కోట్లు ఖర్చు అయిపోయి బుర్ర పిచ్చెక్కిపోయి నా కర్మ కాలితే నాకు ఏదో అంటారు చూసారా, నా కర్మ కాలి నీ కంట్లో పడ్డాను అనుకుంటాడు ఆ రోజు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు 1.3 మిలియన్ అనే దాన్ని జీరో చేయించగలిగారు, కానీ వెంటనే ఇంకోటి స్టార్ట్ చేశాడు. మీరు చూసారు లేదా, అబ్జర్వ్ చేశారు లేదా తెలియదు. వాడు స్టార్ట్ చేసినా 40 మంది ఏదో ఎంతమంది చూసానండి ఇంతకుముందు. ఎంతమంది స్టార్ట్ చేసినా ఇప్పటికైనా సిగ్గు ఉండాలి కదా సార్ మన వాళ్ళకి, మనకైనా బుద్ధి ఉండాలి కదా సార్. జీరో చేయించగలిగాం సరేనండి, ఇప్పుడు చేసాము సరే, మన ప్రయత్నం అయితే మనం ఆపట్లేదు, మానవ ప్రయత్నం. మేము చెప్పినట్టుగా మా ప్రయత్నాలు అన్ని మేము చేస్తాము. వాడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా ఏం చేసినా కొనుక్కున్నా లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా ఎన్ని రోజులు చేయగలడు? కొన్ని రోజులే, ఏమన్నా చేయనివ్వండి. వాడైతే భారతదేశానికి తిరిగి రావాలి, భారతదేశాన్ని తిట్టినందుకు వాడు శిక్ష అనుభవించాలి. అలాగే సీతామాతను అన్నందుకు వాడు పక్కాగా అనుభవిస్తాడు. బత్తాయిలు 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 అంటే ఏ విధంగా మాట్లాడాడు, అదే బత్తాయి చూసి అమ్ముకొని బతుకుతాడు ఖచ్చితంగా, కన్ఫామ్ గా చెప్తున్నా ఈరోజు. కళ్యాణ్ గారు ఒక్కసారి మనం మీ అడ్వకేట్ కావచ్చు, లేకపోతే ఇటువంటి వాటిపైన పోరాటం చేస్తున్న కృష్ణకాంత్ గారు మనకి అక్కడ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక్కసారి ఆయన్ని ఏదైతే ఆయన ముందు నుంచి చెప్తున్నది ఏదైతే చట్టం ఉందో, కృష్ణకాంత్ గారు సార్ నమస్తే, చెప్పండి. కృష్ణకాంత్ గారు ఇప్పుడు చేస్తున్నది లుకౌట్ నోటీస్ కోసం ఒకటి ప్రస్తావించారు. తర్వాత ఆయన్ని ఎక్కడ ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా 26లో తీసుకొచ్చి చెంచల్గూడ జైల్లో పెడతామని చెప్తున్నారు. సాధ్యమేనంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా మేము నేను కళ్యాణ్ గారు ఇది పోరాటం మొదలు పెట్టినప్పుడు అసలు ఇది అయ్యే వ్యవహారమైనా, అసలు వాడిని బ్యాన్ చేసే అవుతుందా అంత ఈజీగా అడిగారు. కానీ వాళ్ళ తొలి అడుగు పడిందా లేదా? సో అదే విధంగా డెఫినెట్ గా లుకౌట్ నోటీస్ అయితే ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. సో లుకౌట్ నోటీస్ ఇష్యూ అయిపోగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడిని వెళ్ళి తీసుకురావడం కాదు, వాడు ఒకవేళ ఇండియాకి వస్తే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ ఎనీ ఎయిర్పోర్ట్ ఆర్ సీ పోర్ట్స్ లో అతను వస్తే ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేస్తారు. సో అందుకు లుకౌట్ నోటీస్ పనికి వస్తుంది. అతన్ని వేరే దేశం వెళ్ళి తీసుకురావాలంటే దానికి రెడ్ కార్నర్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసులు కావాలి. అదంతా ఈజీగా ఇష్యూ చేయరు, దానికి కరడుగట్టిన నేరస్తులకు మాత్రం ఇష్యూ చేస్తారు రేర్ ఒకేషన్స్ లో. బట్ వి విల్ సీ హౌ కెన్ వాట్ వి కెన్ డూ. ఖచ్చితంగా నేను, ఎందుకంటే చట్టం పోలీస్ అనుకుంటే తీయగలుగుతుంది. ఇప్పుడు ఐబొమ్మ రవిని పోలీసులకి సవాల్ చేసిన తర్వాత కూడా పట్టుకోవాలంటే పట్టుకొని చూపించారు వాళ్ళు. అందుకని అన్వేషణ అనేవాడు పెద్ద కష్టమే కాదని అనుకుంటున్నాను నేను. 100% కరెక్ట్ మాట అన్నారండి. ఇప్పుడు ఐబొమ్మ రవి ఎలా అయితే వచ్చాడో అదే విధంగా అన్వేషణ కూడా తీసుకొస్తారు. మనం అదే అథారిటీస్ ని మనం కంపెల్ చేయగలగాలి, రిక్వెస్ట్ చేయగలగాలి. మేము అదే కళ్యాణి గారు నేను చెప్పినట్టు సజ్జనార్ గారు సార్ ని కూడా తొందరలో కలవబోతున్నాము. దీని పరంగా అడుగులు ముందుకేసే విధంగా సార్ ని కూడా రిక్వెస్ట్ చేస్తాము. అండ్ నేను చెప్పినట్టు ఈ పాస్పోర్ట్ కూడా ఇన్వోక్ చేసే, ఈ పాస్పోర్ట్ కూడా రివోక్ చేసే విధంగా ఇంపౌండ్ చేసే అధికారం కోర్ట్స్ కి మరియు పాస్పోర్ట్ అథారిటీస్ కి ఉంటది. సో కోర్ట్ ని కూడా ఆశ్రయిస్తాం అవసరమైతే వాడి పాస్పోర్ట్ ఇంపౌండ్ కావడానికి. అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా అడగబోతున్నాం మేము వాడి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమని. బికాస్ ఇండియన్ పాస్పోర్ట్ గురించి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా డెరోగేటరీ గా మాట్లాడాడు. సో డెఫినెట్ గా దాని పరంగా పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేసే సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అది కూడా చేసే ప్రక్రియలో ఉన్నాం మేము. సో డెఫినెట్ గా అన్ని ఛానల్స్ సార్, యూట్యూబ్, ఫేస్బుక్, వాడు ఎక్కడున్నా అన్ని కూడా బ్యాన్ అయ్యే విధంగా తొందరలో ఇదే ఐటీ యాక్ట్ 69A ని అన్నిట్లోనూ ఇన్వోక్ అయ్యే విధంగా మేము చూద్దామని అనుకుంటున్నాం సార్. తప్పకుండా దాని పరంగానే చేస్తాము. మళ్ళీ మనం ఇలానే ఇంటర్వ్యూ చేస్తాం అప్పుడు కూడా. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. చెప్పండి కళ్యాణ్ గారు చెప్పండి. ఇక్కడ ఉక్రెయిన్ మహిళ అయిన ఉక్రెయిన్ లిడియా లక్ష్మి థాయిలాండ్ లో తను చేయాల్సినవన్నీ అక్కడ ఫ్లాగ్ రైజ్ చేయించారండి, కానీ ఎక్కువ కాలం హోల్డ్ చేయలేరు. అలాగే ఆస్ట్రేలియాలో రామ్ గారు వాళ్ళు అండ్ వాళ్ళ టీం వర్క్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఫ్లాగ్ రైజ్ చేయించారు. ఇప్పుడు వాడు ఆస్ట్రేలియా కానీ ఎక్కడైనా అడుగు పెడితే పక్కాగా అరెస్ట్ అవుతాడండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాడు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతారు, అది నాకు ఆల్రెడీ తెలుసు. సో విషయం ఏంటంటే ఇప్పుడు వాడి మీద కొన్ని దేశాలు అమెరికా, కెనడా, ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళు అనుబంధంగా ఉన్నవన్నిట్లో కూడా వాడు ఆల్రెడీ పంపించారు వాడి గురించి. సో వాడు ఏదో ఒక ప్లేస్ లో ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళడు, ఎందుకంటే వాడికి కూడా తెలుసు.
సో వాడికి ఇప్పుడు ఎక్కడైనా థ్రెట్ ఉంది కాబట్టి వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రావాల్సిందే, ఎక్కడో దగ్గర అరెస్ట్ అవ్వాల్సిందే. ఇండియాలో అరెస్ట్ అవుతాడా, ఫారిన్ లో అరెస్ట్ అవుతాడా చూద్దాం, వెయిట్ చేద్దాం. కానీ కళ్యాణ్ గారు ఇక్కడ నేను చెప్తుంది, ఇప్పుడు ఈ రోజున అన్వేష్ అనేవాడు మొత్తం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ దాంట్లో బిగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే అసభ్యకరమైన పదాలు కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు, బూతు మాట అంటే మనకి డబ్బులు కురుస్తాయనే ఒక నమ్మకంతో ఉన్నారు ఇలా చాలా వరకు చూస్తున్నాం. ఇలాగే వీళ్ళందరిపైన ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు ఒక బెంచ్ మార్క్ అని తీసుకొచ్చారు. ఏం చేయబోతున్నారు మీరు? సార్ ఇంతకు ముందు కూడా ఇది మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు అన్వేష్ అనేవాడిది పాపం పండింది కాబట్టి సీతామాతతో పెట్టుకోవడంతో ఏదో విధంగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టార్ట్ అయిందండి వీడిది. వీడిని చూసినప్పుడు చాలా రోజులు చిన్న పిల్లలందరూ జుగుప్సాకరంగా మాట్లాడుతూ బూత్ మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడే కోపం వచ్చింది. అంతకు ముందు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇదే విధంగా సోషల్ మీడియాలో బూత్ పనులు చేస్తూ బూత్ కంటెంట్ చేసిన వాళ్ళు 60 నుంచి 70 ఛానల్స్ పైన నేను కంప్లైంట్ CCS లో ఆల్రెడీ ఇచ్చున్నానండి. ఇప్పటికి ఉంది నా కంప్లైంట్, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. సో ఇప్పుడు అవన్నీ లేవు కదా, కంటెంట్స్ ఉన్నాయో చెప్పండి, చాలా వరకు తగ్గిపోయినాయి కదా. ఎంత తగ్గిపోయినాయంటే మాక్సిమం. కాబట్టి ఇవి కూడా ఇంకా మాక్సిమం చేయాలని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తామండి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. మీరు చేస్తున్న ఏదైతే ఈ పోరాటం ఉందో దీన్ని పూర్తిగా ఇటువంటి అన్వేష్ లాంటి వాళ్ళు మనోభావాలను దెబ్బతీయడం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఏదైనా కంటెంట్ మాట్లాడినా డబ్బుల రూపంలో కురుస్తుంది, మమ్మల్ని ఏమీ చేయలేని దానికి ఒక కరెక్ట్ అయిన క్లారిటీ వచ్చింది. మిగతా వాళ్ళు కూడా ఇది హెచ్చరికగా మారబోతోంది. ఓకే గణేష్, థ్యాంక్ యూ.